అదొక ఊరు. ఆ ఊరిలో ఇద్దరు క్రైస్తవ దంపతులు అంటే భార్యాభర్తలు ఉన్నారు. వారికి చిన్న పిల్లలు కూడా ఉన్నారు. ఏదో అవసరం వచ్చింది, భార్య పిల్లలు వేరే ఊరు వెళ్ళారు. ఆ బ్రదర్ మాత్రం ఉండిపోయాడు ఊర్లో. ఇంట్లో ఉద్యోగం ఉందనో బాధ్యతలు ఉన్నాయను. ఆయన భార్య చాలా అల్లారముద్దుగా చూసుకునింది. అందుకని ఆయనకి కిచెన్లో ఎక్కడేముందో కూడా తెలియదు, స్టవ్ ఆన్ చేయడం కూడా రాదు. ఉన్నట్లుండి ఆ సంఘపు వాళ్ళు వెళ్ళే సంఘపు పాస్టర్ గారు, బ్రదర్ మీ ఇంటికి వస్తా ప్రార్థన చేయాలా అని అన్నాడు. సరే రండి బ్రదర్ అన్నాడు. పాస్టర్ గారు ఇంటికి వచ్చాడు కదా, ఇంకా కూర్చోబెట్టి మాట్లాడుతూ ఉంటే ఎంతసేపు మాట్లాడతాం, ఏదో హాస్పిటాలిటీ చేయాలి కదా. కానీ వెళ్ళి టీ పెడదామని వెళ్ళాడు. టీ పెట్టేకి రాలేదు. స్టవ్ అంటించుకోకుండా ఏం చేయొచ్చో ఆలోచన చేసినాడు. ఆయన కూడా పెద్ద ఆఫీసర్ బ్యాంకులో. ఫ్రిడ్జ్ తెచ్చినాడు, దాంట్లో చాలా ఆరెంజ్ పళ్ళు కనిపించినాయి. సరే బాగున్నాయి కదా అని తీసి ఒక 1/2 డజన్ దాకా పిండేసాడు. పిండేసి ఒక చిన్న గ్లాసులో చూస్తే పొల్ల ఏం చేయాలో తెలియలేదు. ఇంకా లోపల కష్టపడుతుంటే పాస్టర్ గారు బయట నుండి చూసినాడు. ఏంటి వెళ్ళాడు, ఇంకా రాలేదు, ఏం చేస్తున్నాడు, మా ఇద్దరమే కదా ఉండేది, 2 టీలు పెట్టడానికి ఎంతసేపు అని. తిరిగి పాస్టర్ గారు లోపలికి వెళ్ళాడు. కిచెన్లోకి వెళ్ళి ఏంటి బ్రదర్ రావట్లేదు అని అంటే, అలా ఒక చిన్న పని చేస్తాను, మీరు కూర్చొని నేను వస్తానులేండి. సరే మన ఇద్దరమే కదా ఉండేది, విషయం ఏంటో చెప్తే కదా. ఏం లేదు, మీకు టీ కాఫీ ఏదైనా ఇస్తామనుకున్నా, నాకు స్టవ్ అంటించడం రాకపోయింది, అందుకని స్టవ్ అంటించుకోకుండా ఏం చేయొచ్చు అని ఆలోచిస్తే ఫ్రిడ్జ్ తెరిస్తే బత్తాయి పళ్ళు కనిపించినాయి. దాంతో జ్యూస్ వేయించి అన్ని పిండితే పొల్లగా అయిపోయింది. ఇది తాగితే మీరు ఇదే లాస్ట్ మా ఇంటికి, అందుకని ఏం చేయాలని ఆలోచిస్తున్నాను. అదెంత తమ్ముడు పర్లేదు కానీ నీళ్లు తీసుకొని రా, చక్కెర ఎక్కడుందో తీసుకొని రా అంటే, సరే చక్కెర ఎక్కడుందో నీళ్ళు ఎక్కడుందో తీసుకొని వచ్చినాడు. ఆ రసంలోకి నీళ్లు పోసినారు, చక్కెర పోసినారు, అన్ని సంపాళ చేసేటప్పటికే మంచి ఎమ్మె టేస్ట్ వచ్చింది. ఎట్లుంది తమ్ముడు అని ఆయనకి మొదట టేస్ట్ చేయమన్నాడు. తాగాడు, చాలా బాగుంది అన్నాడు. సరే మన ఇద్దరు తాగిన తర్వాత ఇరుగు పొరకు కూడా ఇచ్చిరాబో అన్నాడు. వెళ్ళి ఇరుగు పొరకు కూడా ఇచ్చేసి, వాళ్ళు కూడా చాలా బాగా చేశారు బ్రదర్, మీరు ఎప్పుడు కిచెన్లోకి వెళ్ళారని సిస్టర్ చెప్పేది, ఒకేసారి ఇంత బాగా ఎట్లా నేర్చుకున్నారు అని. సరే కథ కట్ చేస్తే లెసన్ ఏంటంటే, జీవితంలో అందరికీ రకరకాల సమస్యలు ఉంటాయి. చేదైనవి, కన్నీటివి, బాధైనవి, పొలుపైనవి, గాఢాంధకార లోయలు గుండా అవన్నీ ఉంటాయి. వాటిని పట్టుకొని నా జీవితం ఇలాగే చేదైపోయింది అనుకొని ఉంటే అక్కడే ఉంటాం. ఈ బత్తాయి పళ్ళ రసము పులుపును తీగా మార్చడానికి నీళ్లు చక్కెర ఎలా కలుపుతున్నాము, అలాగే మన జీవితం ఇంకా పుల్లగైపోయిందని అక్కడే ఉంటే కుదరదు. దీంట్లోకి దేవుని యొక్క వాక్యము, పరిశుద్ధాత్మ దేవుని కలుపుతా రావాలి. అప్పుడు జీవితం ఏమైపోతుంది అంటే మారా అయిపోయి మధురం అవుతుంది. నయం అలాగే అనింది కదా, నా జీవితం మారాగా ఉంది, నేను చాలా మధురంగా ఉన్నాను అనుకున్నాను, కానీ ఇలాగ అయిపోయింది అని. కనుక చేరి వచ్చిన వాళ్ళు కొంతమంది జీవితాలు అలాగే ఉంటాయని వాళ్ళు బాధపడుతుంటారు. అలాంటి వారికి ఇచ్చే సందేశం ఏంటంటే, దేవుడికి సమస్తం సాధ్యము, దేవుడు అన్నీ బాగు చేస్తాడు.